ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి? ఆ కరెన్సీని ఏ మెటీరియల్ యూజ్ చేసి తయారు జేస్తారు? అండ్ దానికి ముందు వాళ్ళు ట్రేడింగ్ ఎలా చేసేవాళ్ళు? వస్తు మార్పిడి అదేనా? లేకపోతే వేరే పద్ధతి ఏమైనా ఫాలో అయ్యారా? అండ్ బ్రిటిషర్స్ ఎప్పుడొచ్చారు ఆస్ట్రేలియాకి? అండ్ వాళ్ళు కరెన్సీని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆస్ట్రేలియా కరెన్సీ హిస్టరీ అంతా చెప్తానండి. అండ్ ఆ కరెన్సీ పైన ఎవరుంటున్నారు? ఎందుకు వాళ్ళని అందులో దానిపైన పెట్టారు ఆ కరెన్సీ పైన అనే డీటెయిల్స్ గూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ జేయకుండా ఈ వీడియోని చూడండి. బ్రిటిషర్స్ ఆస్ట్రేలియాకి రాకముందు వరకు నేను ఇది 1700 శతాబ్దం గురించి చెప్తున్నానండి. వాళ్ళు రాకముందు వరకు వీళ్ళు ఆస్ట్రేలియాలో వ్యాపారం ఈ ట్రేడింగ్ అనేది ఎలా చేసేవాళ్ళంటే వస్తు మార్పిడి చేసి వీళ్ళు చేసేవాళ్ళండి. అంటే ఇప్పుడు పరికరాలు, ఫుడ్డు, రా మెటీరియల్ ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. వాళ్ళకి కరెన్సీ అంటే ఏంటనేది తెలియదు వాళ్ళకి అప్పట్లో. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో, ఎప్పుడొచ్చారు 1788లో న్యూ సౌత్ వేల్స్‌లో జనవరి 26న బ్రిటిష్ కాలనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారండి. ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఇంగ్లీష్ కరెన్సీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఆ టైంలో. ఎప్పుడు 1788లో అండి. ఇంగ్లీష్ కరెన్సీ అనేది వీళ్ళు సప్లై చేయలేకపోవడం వల్ల, ఇన్‌సఫిషియెంట్‌గా వాళ్ళు సప్లై చేయలేకపోవడం వల్ల, వాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా 1910లో ఆస్ట్రేలియన్ కరెన్సీ అనేది క్రియేట్ చేశారండి. క్రియేట్ చేసి దానికొక పేరు పెట్టారు ఆస్ట్రేలియన్ పౌండ్ అని. దాన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత ఒక 50 ఇయర్స్ అలా వాడిన తర్వాత 1966లో ఆ ఆస్ట్రేలియన్ కరెన్సీని ఆస్ట్రేలియన్ డాలర్ కింద చేంజ్ చేశారు. 1988 జాన్వరి 26న ఆస్ట్రేలియా ఒక నోట్‌ని రిలీజ్ చేసిందండి. అది గూడా ఎలా అంటే పాలిమర్ ప్లాస్టిక్ బ్యాంక్ నోట్‌ని రిలీజ్ చేసిన మొట్టమొదటి కంట్రీ ప్రపంచంలోనే ఇది ఫస్ట్ కంట్రీ అండి. ఈ టైప్ ఆఫ్ కరెన్సీ. ఈ $5 కనిపిస్తుంది గదండీ వీడియోలో. ఆ $5 పైన ఒక సైడ్ ఎ ఎవరున్నారు అనంటే అండి క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్‌ని ఎందుకు పెట్టారంటే ఇట్ షోస్ అంటే ఇది ఏం చూపిస్తున్నారు అంటే ఆస్ట్రేలియన్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఒక సైడు చూపిస్తున్నారు. ఒక సైడ్ క్వీన్ ఎలిజబెత్. సెకండ్ సైడ్ మీరు చూస్తే ఓల్డ్ అండ్ న్యూ పార్లమెంట్ హౌసెస్ బిల్డింగ్స్ ఉంటాయి గదండీ! వీళ్ళవి పార్లమెంట్ బిల్డింగ్సు. అవి దీనిపైన ఈ $5 పైన ప్రింట్ చేశారండి. అండ్ చేసి అదే అక్రాస్ అన్ని $5లో ఇదే ఉంటుందండి మనకి. ఇంకొకటేంటంటే అండి ఇక్కడ 5 నోట్స్ అన్నది 2 ఒకలా లేదండి. ఒక నోటేమో ఒక టైప్ ఆఫ్ మెటీరియల్‌తో చేశారు. ఇంకొకటేమో కొంచెం పేపర్‌కి దగ్గరగా ఉండేటట్టు ఉంది. బట్ అది గూడా ప్లాస్టికే. అది మనకి వాటర్‌లోని తడవదు. ఈ $20 ఇది $20 అండి. నెక్స్ట్ నేను చూపిస్తుంది మీకు. ఈ $20 పైన ఒక సైడేమో మ్యారీ రీబే అని ఒక లేడీ ఫోటో వేశారండి. ఒక వుమెన్ ఫోటో. ఆవిడ ఏంటంటే అండి బిజినెస్ వుమెన్ ఆవిడ. అండ్ ఆవిడ ఏం చేసేవాళ్ళంటే షిప్పింగ్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ఆవిడ చేసేవాళ్ళు. ఆవిడ ఫోటో గూడా అందు మీద పెట్టారు. $20 నోట్ పైన ఒక సైడ్. రెండో సైడ్ వచ్చేటప్పటికి ద ఫౌండర్ ఆఫ్ రాయల్ ఫ్లయింగ్ డాక్టర్ సర్వీసెస్‌కి ఒకతనుండేవారు. జాన్ ఫ్లైన్ అన్న అతనున్నారు. సెకండ్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఆయన్ని రెండో సైడ్ పెట్టారు. $20 నోట్ పైన వీళ్ళిద్దరిని ఇక్కడ ఆహ్, నెక్స్ట్ మనం $50 చూద్దామండి. ఇక్కడ $50లో మనకి కూడా ఇక్కడ ఇద్దరున్నారు. 2 సైడ్స్ చూస్తే మనకిద్దరు పర్సన్స్‌ని ప్రింట్ చేశారు దీనిపైన గూడా. ఒకటి ఒక సైడొచ్చి మనకి $50 పైన డేవిడ్ యూనిపాన్ అని ఒక జెంట్‌ని ఒక ప్రింట్ చేశారు. ఆయనేంటంటే అండి పబ్లిక్ స్పీకర్. అంటే ఈ స్పీచెస్ అవి డెలివర్ చేయడం, తర్వాత ఇన్వెంటర్ అన్నీ కనిపెట్టడాలవి చేయడం అండ్ రైటర్ గూడా అండి ఆయన. ఈ రైటర్ ఇవన్నీ ఈయనని ఒక సైడ్ పెట్టారు. అండ్ సెకండ్ సైడ్ ఏంటంటే అండి ఎడిత్ కోయెన్ అన్నొక లేడీని పెట్టారండి. ఆవిడేంటంటే సోషల్ వర్కర్ అండ్ ఫస్ట్ ఫీమేల్ పార్లమెంట్ మెంబర్ అండి. ఆవిడేంటంటే మనకి ఆస్ట్రేలియాలో ఫస్ట్ లేడీ ఈ పార్లమెంట్‌లో వర్క్ చేసిన ఆవిడలో ఈవిడ ఫస్ట్ లేడీ అండి. అందుకోసమనే చెప్పి ఆవిడని కూడా అక్కడ ప్రింట్ చేశారు. ఆ $50న.
అండ్ అలానే మనకిక్కడ $100 నోట్ అండి. $100 నోట్ పైన కూడా ఇద్దరిని ప్రింట్ జేశారు. అందులో ఒకరేంటంటే ఒక లేడీ ఉన్నారు. ఒక జెంట్ ఉన్నారు. అందులో ఒక సైడొచ్చి లేడీ అన్నావిడ డామ్ నెల్లీ మెల్బా అని చెప్పి ఒక ఆవిడున్నారు. ఆవిడని గూడా అక్కడ ప్రింట్ జేశారు. సెకండ్ సైడొచ్చి ఒక జెంట్. ఆయన సోల్జర్, ఇంజినీర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఆయన ఏంటంటే జాన్ ఆయన పేరు. ఆయన ఇంజినీరింగ్ సర్వీసెసు అండ్ సోల్జర్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో వర్క్ జేయడం వల్ల ఆయన్ని గూడా ఆహ్, ఆ నోట్ పైన ప్రింట్ చేశారండి. వీళ్ళిద్దరూ $100 ఇవి నోట్స్ అండి. అండ్ ఇంక మనం ఇప్పుడు కొంచెం కాయిన్స్ చూద్దాం. మన కాయిన్స్ ఎలా అంటే ఇక్కడ మనకి హాఫ్ డాలర్, $1, $2, 50 సెంట్స్, 20 సెంట్స్ అని మనకు కాయిన్స్ ఉన్నాయి. అవి గూడా మన కాయిన్స్ లానే ఉంటాయండి. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే ఈ డాలర్ కాయిన్స్ అనేది కొంచెం లావుగా ఉంటాయి. మన అంత లావుగా ఉండవు. ఇవి కొంచెం లావుగా ఉంటాయి. అండ్ మన ఇండియన్ కరెన్సీకి, ఈ ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే అండి, మన ఇండియన్ కరెన్సీ మీద మనకి నోట్స్ మీద మహాత్మా గాంధీ గారి ఫోటో అన్ని నోట్స్ మీద కామన్‌గా ఉంటది. తర్వాత మనకి రెడ్ ఫోర్ట్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఆస్ట్రేలియన్ కరెన్సీ డాలర్ పైన ఎలా అంటే అండి, రూ. 5 డాలర్‌కి ఒకరి ఫోటోస్ ఉన్నాయి ఫ్రంట్ టు బ్యాక్. $10కి ఒక ఇద్దరివి, $20కి అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ 50, $100కి కొంతమంది లేడీస్, వుమెన్ ఫ్రీడమ్ ఫైటరు, పార్లమెంట్ మెంబర్స్‌యి గూడా ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళని గూడా ఈ కరెన్సీ మీద ప్రింట్ చేశారండి. ఇదొక్కటి డిఫరెన్స్. అండ్ ఇదొక్కటి నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదండీ! వీడియో స్టార్టింగ్‌లో. ఇది వరల్డ్‌లోనే ఫస్ట్ పాలిమర్ ప్లాస్టిక్ బ్యాంక్ నోట్స్‌ని రిలీజ్ చేసిన కంట్రీ ఆస్ట్రేలియా అండి. వరల్డ్‌లోనే ఫస్ట్ ఇది. ఇదొక డిఫరెన్స్ అండి. వీళ్ళదేంటంటే చెరగదు, వాటర్‌లో తడిచినా పెద్దగా ఏమవ్వదు, నలగదు, చెరగదండి ఈళ్ళ నోటు. బట్ మన కరెన్సీ ఏంటంటే కొంచెం వాటర్‌లో అయినా తడిస్తే పోవడం అనేది మనకుంటదండి. అండ్ తర్వాత ఆహ్, నలిపినా, కొంచెం చింపినా చిరిగిపోద్ది. ఇది అలా లేదండి. ఒక్కటే డిఫరెన్స్. బట్ కరెన్సీ అయితే ఇలా ఉందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ నేను చేయాలంటే మాకు మీ సపోర్ట్ కావాలండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి మీ వీళ్ళంతా అందరికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.